సర్వాధికారియు నిరంతరం స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అంటున్నాడు. ప్రజల మీదకి ఆశీర్వాదం రావాలి అని అంటే దానికి కారణం ఏంటి అంటే, దేవుని మీద ఎవరైతే ఆనుకుని ఉంటారో, ఎవరైతే ఆయన ఆధారంగా చేసుకుంటారో దేవుని ఆశీర్వాదం వారికి కలుగుతుంది. వాక్య భాగంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే కీర్తన గ్రంథంలో చాలా అద్భుతమైన మాట ఒకటి రాయబడి ఉంది. 37వ కీర్తన 39, 40 వచనాలు. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. ఒకటి, ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులకు, నీతిమంతులకు రక్షణ ఆధారమైన బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గముగా ఉంటాడండి. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణం జొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ఒకటి, ప్రభువు మనలను బాధ కలిగినప్పుడు ఆశ్రయదుర్గంగా మనకున్నారు. రక్షణ నీతిమంతులకు ఆయనే ఆధారంగా, రక్షణాధారంగా ఉన్నారు. రెండోది, యేసయ్య ఆయన మీద ఆనుకున్న వారిని బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గముగా ఉన్నారు. మూడో మాటగా మనం చెప్పాలంటే, ఆయన భక్తిహీనుల చేతిలో నుండి ఆయన విడిపించి రక్షిస్తాడు. దేవుడు ఆయన మీద ఆనుకున్న వారిని ఎన్నడూ కూడా ప్రభు విడిచిపెట్టడు. నువ్వు ఎటువంటి బాధలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యలతో నలిగిపోతున్నా, నీ పరిస్థితి కాదు అనుకుంటున్నప్పటికీ ప్రభు అంటారు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు నీకు లేడు. నేనే అంటున్నాడు ఆయన. ఆయనే రక్షకుడు, ఆయనే మనకి విమోచకుడు. అందుకని ప్రభు అంటారు కదా, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మొదలుకుని యెహోవానగు నేనే మీ దేవుడును, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరగవు, నేను తప్ప రక్షకుడు లేడు నీకు. ఇశ్రాయేలులారా, ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన కానించి నేను మిమ్మల్ని కాపాడిన వాడిని, రక్షించిన వాడు నేనే రక్షకుడు తప్ప వేరొకడు మీకు లేడని చెప్తున్నాడు. బాధలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యలతో నలిగిపోతున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ స్థితిగతులను ఎరిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిన్ను విడిచిపెట్టడు కనుక ప్రభువే మనకి రక్షకుడుగా ఉన్నాడని గమనించి, ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయండి. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును. ఎవరైతే రక్షించబడతారో వారి మీదకి నిజమైన ఆశీర్వాదం వస్తుంది. ఆ ఆశీర్వాదం శాశ్వతమైన జీవాన్ని నీకు నాకు కలగజేస్తుంది. అటువంటి కృప ఈ వాక్యమైన బిడ్డలందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అందరూ ఈ వాక్యాన్ని వింటున్నారు, వారి బిడ్డల కుటుంబాలను దీవించండి. వారికి ఉన్నతమైన విద్య దయచేయండి నాయనా. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు దయచేయండి. వారి డ్యూటీలకి వెళ్ళి రాకపోకల్లో తోడుగా ఉండండి. వారి ప్రతి అవసరం మీ మహిమలో తీర్చండి తండ్రి. బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉండి, కన్నీటిలో నుండి విడుదల దయచేయండి. మానసికమైన ఒత్తుల నుండి విడిపించండి ప్రభా. నీ కృప బిడ్డలపై ఉంచండి. అందరూ ఈ మాటలు వింటున్నారు, వారందరూ యూట్యూబ్ ద్వారా అయ్యా, లేక వాట్సాప్ ద్వారా అనేక మంది నీ వాక్యాన్ని వింటుంటే ఆయా దేశాల్లో ఉండి వారందరినీ కూడా నిండారుగా మీరు దీవించండి. వారి ప్రతి అవసరం మీ మహిమలు తీర్చండి. చాలామంది గర్భఫలం లేక నీ దయ కొరకు ఎదురు చూస్తున్నారయ్యా, వారికి చక్కటి గర్భఫలమును దయచేయండి తండ్రి. బిడ్డలను దీవించండి, నేను ఆశీర్వాదించండి. వారి కష్టార్జితం నిశ్చయముగా అనుభవించినట్లు సాధించండి. రక్షణ యెహోవాదే అయ్యా, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం మీరే అనుగ్రహించి దీవించమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.